ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎప్పుడు చూసినా నేను బాగుండాలి, అఖిల్ బాగుండాలి, భాస్కర్ అన్నయ్య బాగుండాలి, వదిన బాగుండాలి, పిల్లలు బాగుండాలని కోరుకుంటారే తప్ప మీ గురించి ఎప్పుడు ఆలోచించరా? నా గురించి ఆలోచించడానికి ఏముంది? మీకు కూడా ఇష్టాలు, ఆశలు, ఆశయాలు ఉంటాయి కదండి. వాటి గురించి ఎప్పుడు ఆలోచించరా? నాకంటూ ప్రత్యేకంగా ఏ కోరికలు లేవండి. బన్నీ, అను, కీర్తి బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని ఎంత ఆశపడతానో, అలాగే నా భర్త, బావగారు, మరిది మంచి స్థాయిలోకి రావాలి అని కోరుకుంటాను. నా కుటుంబం సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను కదా. నేను అలా అనటం లేదు. మనకు ఆస్తి లేనప్పుడు మీరు జాబ్ చేశారు, ఎన్నో బరువు బాధ్యతలు మీదేసుకున్నారు, యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు కేవలం హౌస్ వైఫ్గా ఉండడం మీకు బోరింగ్గా ఉన్నదా? అప్పుడు నేను జాబ్ చేయడం అవసరం. ఇప్పుడు ఫ్యామిలీ కోసం ఇంటి పనులు చేయటం ఆనందం. అప్పుడు ఇప్పుడు నా బాధ్యతలు వేరు కావచ్చు, కానీ అప్పుడైనా ఇప్పుడైనా మన కుటుంబమే నాకు ముఖ్యం. ఇప్పుడిప్పుడే బావగారు ఈవెంట్ చేసి మంచి పేరు తెచ్చుకుంటున్నారు. పావని అక్క సంతోషంగా ఉంది. అలాగే అఖిల్కి ఒక మంచి సక్సెస్ వస్తే తను సంతోషంగా ఉంటాడు. తనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, లేచి నడుస్తాడు, తన గోల్స్ని రీచ్ అవుతాడు. బన్నీ, అను, కీర్తి బాగా చదువుతున్నారు. మీరు హ్యాపీగా ఉన్నారు. ఇంతకంటే నాకేం కావాలి? అయితే ముందు మీకు దిష్టి చుక్క పెట్టాలి. ఎందుకండి? ఎందుకంటే మీరు ఇంత ఆనందంగా ఉన్నారు కదా. లేనండి, హారిక విషయంలో ఆనందంగా లేను. తనతో ఆ జాబ్ మాన్పించాలి, అఖిల్తో కలిసి ఉండేలా చేయాలి. అఖిల్, హారికలు హ్యాపీగా ఉండాలి. అప్పుడే నాకు ఆనందం. హారికలో మార్పు వస్తుందని మీరు నమ్ముతున్నారా? ఏ, మీరు నమ్మడం లేదా? ఉంది, కానీ దానికోసం మనం చాలా కష్టపడాల్సి ఉంటుందండి. కష్టపడదామండి. అఖిల్, హారికలు కలిసి ఉండటం కోసం ఎన్ని కష్టాలైనా పడదాం. అఖిల్ చేయి కట్ చేసుకున్నప్పుడు నాకు చాలా భయం వేసింది. మరొకసారి అలాంటి పరిస్థితి రాకూడదు. హారికలో అపార్థాలు తొలగిపోవాలి, అఖిల్తో కలిసిపోవాలి, అఖిల్ లేచి నడవాలి. ప్రస్తుతం నా ముందున్న లక్ష్యాలు ఇవే. మీ సంకల్పం గొప్పదండి. తప్పకుండా మీ లక్ష్యాలు నెరవేరుతాయి. స్పాన్సర్స్తో మీటింగ్ అయ్యాక ఒకసారి అఖిల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.